హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనండి మహాలక్ష్మిని. ఇవాళ మన వీడియోలో వచ్చేసి చూసారా హెయిర్ డై ఎలా చేయాలి ఏంటి అనేది చూద్దాం. దానికోసం అయితే నేచురల్గా ఉండే మనం ఒక బీట్రూట్ అనేది తీసుకోండి. మీ జుట్టును పొడవును పట్టి బీట్రూట్ అనేది తీసుకోండి. చిన్నదా పెద్దదని చూడండి. బీట్రూట్ అయితే ఇలా ఫ్రెష్గా ఉన్నది తీసుకుంటే కనుక మీకు జ్యూస్ అనేది బాగా వస్తుంది. చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకుని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా ముక్కలు కట్ చేసుకుని ఒక మిక్సీ జార్లో వేసేసుకోండి. లేదంటే మీ దగ్గర అలా లేదనుకుంటే తురిమేది ఉంటుంది కదా, గ్రేట్ చేసేది, గ్రేటర్తో కూడా చేసేసుకోవచ్చు. నేనైతే మిక్సీ కొట్టేద్దాం అనుకున్నా, ఎందుకంటే ఈజీగా అయిపోతుంది కదా, త్వరగానే మనకి ఏదైనా కూడా మనకి త్వరగా అయ్యే చేసుకుంటే బాగుంటుంది. మీరు పెద్ద పెద్ద పీసెస్ అనేది చేసేసుకోవచ్చండి, ఏం కాదు, గమ్మునే నలిగిపోతుంది. అది కూడా మన మిక్సీని పట్టి నలుగుతుంది ఫ్రెండ్స్. మీరు చూసుకోండి, ఇంత పెద్ద పీసెస్లని చేసుకున్నాక నలగకపోతే చాలా కష్టం అవుతుంది కదా. ఇలా వేసేయండి. దీంట్లో ఏమీ వేస్తాం లేదు. ఇలాగే ఒకసారి కొట్టుకొచ్చాక వాటర్ యాడ్ చేసుకోవాలి కొంచెం. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాగ కచ్చబిచ్చా నలిగాక కొంచెం నీళ్ళు అనేది యాడ్ చేసుకోండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇంకొకసారి మిక్సీ కొట్టుకొస్తే మెత్తగా కొట్టుకోవాలి ఫ్రెండ్స్. దాన్ని మళ్ళీ వడకట్టుకున్నాక కూడా మీకు నేను చూపిస్తాను. చూసారు కదా, ఈ విధంగా మనం తీసేసుకున్నాక మొత్తం అంతా తీసేసుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడే కదా మనకి ఈ విధంగా చేసినట్టయితే కనుక నేచురల్ కలర్ వచ్చి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మనకి డై అనేది వేసుకుంటాం కదా, నేచురల్ మనం బయట వేయించుకుంటే కలర్ పింక్ కలర్ వస్తుంది, షైడింగ్ వస్తుంది. 5000, 6000, 2000 అలా తీసుకుంటూ ఉంటారు కదా. మనం ఇలాగే ట్రై చేసామనుకే కనుక చాలా బాగుంటుంది. చూసారా ఫ్రెండ్స్, మొత్తం అంతా జ్యూస్ అనేది మనకి ఇలా వచ్చేయాలి. ఆ జ్యూస్ మనకి అలా వచ్చినప్పుడు మనకి చూసారు కదా, ఇలా జ్యూస్ తీసుకున్నాక మళ్ళీ మరొకసారి సన్నదాంతో మనం వడకట్టుకుంటే బాగుంటుంది. లేదు మాకు ఇలా కూడా పర్వాలేదు అనుకునేవాళ్ళు ఇలా కూడా మీరు వడగట్టేసుకోవచ్చు ఫ్రెండ్స్. కొంచెం నీళ్ళు వేసుకుని దీంట్లో నీళ్ళు వేసేసుకున్నారంటే మిక్సీ కడుక్కున్న నీళ్ళతో సరిపోతుంది ఫ్రెండ్స్. ఎక్కువగా ఎక్స్ట్రా ఏమీ అవసరం లేదు, మనం ఎక్స్ట్రా వేసుకోవసరం లేదు. ఇలా మిక్సీ కడిగిన నీళ్ళతో సరిపోతుంది. ఆల్మోస్ట్ అంతా వచ్చేసింది ఫ్రెండ్స్. ఇలా చూసారు కదా, ఈ విధంగా మొత్తం ఇలా జాలీలో తీసేసుకుని వడబోసేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, మొత్తం అంతా మనం ఇలాగే పెద్ద బెజ్జం ఉంది కాబట్టి మొత్తం డిఫరెంట్ ఫ్రెండ్స్, ముక్కలు అయితే లేదు. కానీ మనకి ఇంకొకసారి అయితే కనుక అంతే ఫ్రెండ్స్, ఏమీ లేదు, మనకి ఎంతసేపు పట్టదు. కానీ కొంచెం ఓపిక పట్టుకుంటే కనుక ఇంట్లోనే హెయిర్ డ్రై హెయిర్కి అనేది మనం కలర్గా అది నేచురల్గా ఉండే కలర్స్తో మనకి వైట్ కలర్ ఉండే వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. నాకు కొంచెం వైట్ హెయిర్స్ అనేది వచ్చేస్తుంది ఫ్రెండ్స్. మీరు చూసే ఉంటారు, వైట్ హెయిర్స్ అనేది నాకు ఉంది ఆల్రెడీ. నేను ఎప్పుడు కూడా కవర్ చేసుకుంటాను. మా ఫ్యామిలీస్లో ఉంది కాబట్టి నాకు కూడా త్వరగా వచ్చేసింది. త్వరగా కాదు ఫ్రెండ్స్, తమ్ముడికి కూడా వచ్చింది. నాకు రావడంలో పెద్ద విషయం ఏమి కాదు. సో మనం ఇలా నేచురల్గా చేసామంటే కనుక బాగుంటుంది. ఇలాగ ఒక గ్లాస్లో వేసేసుకోండి ఫ్రెండ్స్ మొత్తం అంతా. తర్వాత నేను చెప్పే ఇది వినండి ఫ్రెండ్స్. చూసారు కదా, ఇలా ఒక గ్లాస్లో వేసేసుకున్నాక మీరు నెక్స్ట్ వచ్చేసరికి ఇలాగా నేను గోరింటాకు పౌడర్ అనేది తీసుకున్నాను. మీ ఏ బ్రాండ్ అయినా వేయించుకోండి ఫ్రెండ్స్. నేనైతే ఈ బ్రాండే తీసుకున్నాను. చూసారు కదా, ఈ బ్రాండ్ తీసుకుని నేనైతే ఇలాగ వేస్తున్నాను. మీరు ఏ బ్రాండ్ అయినా వేయించుకోవచ్చు, దాంట్లో ఏమీ లేదు ఫ్రెండ్స్, అన్నీ దీంట్లో మిక్స్ అయ్యే వస్తుంది మనకి. చూసారు కదా, నేనైతే సగం ప్యాకెట్, ఒకటి ప్యాకెట్ 35 రూపాయలు, దాంట్లో సగం మాత్రమే యూజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సగం వేసుకోవడం లేదు. నా జుట్టు కొంచెం చిన్నగానే ఉంటుంది, ఎందుకంటే నేను ఆల్రెడీ కట్ చేస్తానని మొన్న మీకు ప్యాక్లో కూడా చెప్పాను కదా ఫ్రెండ్స్. నేను ఆల్రెడీ జుట్టు అనేది కొంచెం కట్ చేస్తాను, మామూలుగా ఉంటుంది అని చెప్పాను. ఎందుకు ట్రై చేస్తున్నాను ఇవన్నీ అంటే, నేను స్విమ్మింగ్కి వెళ్తున్నాను ఫ్రెండ్స్. ఇది హెయిర్ ఫాలింగ్ అనేది ఎక్కువైపోతుంది. ఇలాంటివన్నీ మనం ట్రై చేయడం వల్ల హెయిర్ ఫాల్ అనేది కొంచెం తగ్గుతుందనే ఉద్దేశంతో నేను ఇలా చేస్తున్నానండి.
ఇలా వడకట్టుకున్నాక మనం మొత్తం కలిపేసుకోవాలి. చూద్దామనేసి మొన్న 2 రోజులు స్విమ్మింగ్ పూల్కి వెళ్ళాను సార్. స్విమ్మింగ్ పూల్లో నేర్చుకుంటున్నారు ఫ్రెండ్స్, చూడటానికి వెళ్ళాను. అలాగే నేను కూడా దిగాను. సో అందు గురించే మీకు దిగినప్పుడు మనకి ఎయిర్ ఫాల్ అనేది ఎక్కువైపోతుంది. స్విమ్మింగ్ పూల్లో వాటర్ వేరేగా ఉంటుంది కదా ఫ్రెండ్స్, అందు గురించే ఇలాగే హెయిర్ ప్యాక్ కానీ హెయిర్ డ్రై కానీ చేసుకున్నప్పుడు మనకి జుట్టు అనేది రాలడం తగ్గుతుంది. మనం ఎంత హెయిర్ ప్యాక్ చేసుకున్నా కూడా మనకి హెయిర్ అనేది కేర్ తీసుకోవాలి, ఆయిల్ పెట్టాలి. నేను అస్సలు ఆయిల్ అనేది పెట్టాను ఫ్రెండ్స్, అందుకోసమే. బాగా కలపండి ఫ్రెండ్స్, బాగా కలవాలి. అది మీరు 1 గంట పాటు అయినా వదిలేయాలి, 1-2 గంటలు వదిలేసినా పర్వాలేదు ఫ్రెండ్స్. ఎందుకంటే దీంట్లో మనం బీట్రూట్ వేసాం కాబట్టి అట్లీస్ట్ 15-20 మినిట్స్ ఉంటే కూడా పర్వాలేదు. మామూలుగా అయితే నైట్ అంతా మనం కలిపి పెడితే బాగుంటుంది అంటారు కదా, ఏమీ అవసరం లేదు. ఇలాగా 1 గంట-2 గంటలు వదిలేయండి ఫ్రెండ్స్. నైట్ ఓవర్ నైట్ కావాలంటే కూడా మీరు పెట్టేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఉంటే చాలు, తర్వాత పలసగా అయిపోతుంది. సో ఈ విధంగా ఉంటే మనకు సరిపోతుంది. దాంట్లో పిప్పు వచ్చింది, పిప్పు జ్యూస్ చేసుకుని తాగేస్తాం మేము తర్వాత. ఇలా మూత పెట్టేసి సైడ్ పెట్టేసేయండి ఫ్రెండ్స్. కొంచెం ఆయిల్ వేసుకోండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా ఇవన్నీ కూడా కావాలంటే చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ నేను ఫస్ట్లో ట్రై చేశాను. మరీ లావుగా లేదు ఫ్రెండ్స్, సన్నగా స్మూత్గా ఉండేది నా జుట్టు అనేది. ఇలా ఉంది నా జుట్టు అయితే కనుక నేనే పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే నాకు వైట్ హెయిర్స్ ఉంది కాబట్టి నేను పెట్టుకుంటున్నాను. కోడలికి అయితే పెడతలేదు, తనది బ్లాక్ ఉంటుంది కదా. ఇలాగా హెయిర్ హెయిర్కి కలర్గా రావాలి కాబట్టి నేను ఇలా పెట్టుకుంటున్నాను. కోడలికి నల్లగా ఇష్టం కాబట్టి తనకి పెడతలేదు ఫ్రెండ్స్, నేనే పెట్టుకుంటున్నాను. ఇలాగా లోనకంట వెళ్ళే వరకు పెట్టుకోండి ఫ్రెండ్స్. మీరు పూర్తిగా 1 ప్యాకెట్ అయితే సరిపోతుంది, వద్దులే నాకు చాలు అని 1/2 ప్యాకెటే వేసుకున్నాను నేను. మొత్తం అంతా కూడా ఫ్రెండ్స్ మీరు అలాగే పెట్టేసుకోండి. అప్పుడే కదా మనకి చూడండి జుట్టు అనేది మనకి స్మూత్గా షైనీగా చాలా బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, మొత్తం అంతా కూడా మనం ఇలాగే పెట్టేసుకోండి ఫ్రెండ్స్. మొత్తం అంతా కూడా మనం హెయిర్ ఇలాగే పెట్టేసుకుంటే హెయిర్ డై అనేది మనకి న్యాచురల్ కలర్లో వచ్చేసి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి ఎలా ఉంటుంది హెయిర్ అనేది, మీకే అర్థమైపోతుంది ఎలా ఉంటుంది, ఏ కలర్ వస్తుంది, మీకు షైనీగా ఉంటుంది. ఎప్పుడైనా మీరు ఫోటో షూట్ పెట్టుకున్నప్పుడు కానీ 1-2 రోజుల ముందు పెట్టుకున్నారంటే ఇలాంటి హెయిర్ ప్యాక్స్ చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. న్యాచురల్గా ఉంటుంది కాబట్టి మనకి హెయిర్కి ఎఫెక్ట్ అవ్వదు, చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరైతే. నా జుట్టు ఎప్పుడు కూడా స్మూత్గా పొడవుగా ఉంటుంది. అలా పొడవుగా ఉంటుందని మా ఒకరికి ఫ్రెండ్స్కి చెప్తే వాళ్ళు ఏం చేశారంటే, ఎలా చేస్తారంటేనే కొంచెం కట్ చేయమంటే కావాలని ఎక్కువ కట్ చేశారు ఫ్రెండ్స్. అంటే వాళ్ళు చిన్నగా ఉంది ఆ ఉద్దేశంతో కట్ చేస్తారో ఎందుకు కట్ చేస్తారో తెలియదు, కానీ హెయిర్ అనేది ఎక్కువగా కట్ చేసేసారు. అప్పటి నుంచి కొంచెం ఎదగడం తగ్గిపోయింది. ఇలా ట్రై చేస్తున్నాను, ఎప్పటికి ఎదుగుతుంది, ఎన్ని నెలలు పడుతుంది అని చూద్దాం. మీరు మన వీడియోని ఫాలో చేయండి ఫ్రెండ్స్, అప్పుడే కదా నా హెయిర్స్కి ఎంత ఉంది, ఎంత ఎదుగుతుంది ఏమిటనేది మీరు చూడవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, నార్మల్ డై అనేది మనమైతే కొట్టుల్లోకి వెళ్ళి షాపుల్లోకి వెళ్ళి వేయించుకుంటాం, పార్లర్కి వెళ్ళి వేయించుకుంటాం. కానీ అది కాకుండా ఇంట్లో ఇలా ట్రై చేయండి. న్యాచురల్ జుట్టు అనేది మృదువుగా ఉంటుంది, మనకి ఎఫెక్ట్ అవ్వదు, చాలా బాగుంటుంది. కానీ మీరు అయినా కూడా ఒకసారి ప్యాక్ చెక్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. మీరు కొంచెం రాచి చూడండి తలకి ఒక సైడ్ చెవు దగ్గర, అప్పుడు మీకు దురదగా లేదంటేనే పెట్టుకోండి ఫ్రెండ్స్. అందరికీ ఇదే పడాలని కూడా లేదు కదా ఫ్రెండ్స్. ఇది నా న్యాచురలే కాబట్టి అందరికీ పడుతుంది. కానీ మీరు కూడా ఒకసారి చెక్ చేసుకోండి మీ స్కిన్ని బట్టి. చూసారా, ఇలా ముడిపెట్టండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది జుట్టు అనేది. నేను స్నానం చేసి వచ్చాక ఫ్రెండ్స్ జుట్టు అనేది చూసారు కదా నా జుట్టు ఎలా ఉందో కలర్ అనేది. ఇలాగా షైనీగా నేను ఇంకా షాంపూ కానీ ఏమి పెట్టను ఫ్రెండ్స్, ఎందుకంటే పోతుందనేసి. ఇలాగా నేను స్నానం చేసుకుని వచ్చాను, జుట్టు అనేది ఇలా ఉంది. నా జుట్టు చూసే ఉంటారు కదా ఎంత షైనీగా ఉంటుంది ఫ్రెండ్స్. చూసారా, మనకి చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరైతే ఖచ్చితంగా ట్రై చేస్తారనుకుంటున్నా.
ట్రై చేశాక ఎలా వచ్చింది ఏమిటి అనేది కామెంట్ చేయండి. మన ఛానల్లో ఇంకేమైనా కావాలితే ఏ హెయిర్ ప్యాక్ కావాలి, ఏ ఫేస్ ప్యాక్ కావాలా మీరు కామెంట్ చేయండి. నేను అనేది చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. నేనైతే పార్లర్ చదువుకోకపోయినా ఆల్మోస్ట్ నాకు చాలా మట్టుకి తెలుసు. నేను స్వయంగానే చేసుకుంటాను ఇంట్లోనే. హెయిర్ ప్యాక్ కానీ ఫేస్ ప్యాక్ కానీ అన్నీ కూడా ఇంట్లోనే ట్రై చేస్తూ ఉంటాను. పెడిక్యూర్ కాడి నుంచి అన్నీ కూడా నేను ఇంట్లోనే చేస్తాను ఫ్రెండ్స్. నా జుట్టు అయితే ఇలా ఉంది, చూస్తున్నారు కదా, నేచురల్గా కలర్గా షైనీగా. షాంపూ పెట్టకుండా కూడా ఇంత మృదువుగా ఉంది ఫ్రెండ్స్ నా జుట్టు. ఇంకా చూసారండి, నా జుట్టు అయితే ఇప్పుడు ఎదగడం మొదలు పెట్టేసింది. నా జుట్టు బాగా ఎదుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్